ఏంటి బుజ్జి? ఇందాక అయినా అనామకుడు కలవాల్సింది గంగలో కాదు, మురికి కాలవలో. నీ ఊపిరి కాదు కదా, నీ నీడ కూడా వాడి మీద పడ్డానికి నేను ఒప్పుకోను. వాళ్ళు వెళ్ళిపోయి ఎంతసేపు అవుతుంది? అరగంట పైన అవుతుందత్తా. నేను వస్తాను. ఎవరికి ఎవరో ఏమో ఏమవుతారో, నీతో అక్కడ వరకు నిలిచేదెవరో. ఎవరో ఎవరికి ఎవరో ఏమో ఏమవుతారో, నీతో అక్కడ వరకు నిలిచేదెవరో. అయ్యా, ఇంతటితో కార్యమైంది. పిండాలను తీసుకెళ్లి నీళ్లలో వేయండి. ఎవరో ఎవరికి ఎవరో ఏమో ఏమవుతారో, నీతో అక్కడ వరకు నిలిచేదెవరో. ఎవరో ఎవరికి ఎవరో ఏమో ఏమవుతారో, నీతో. ఒక్క నిమిషం ఆగండి. ఏం జరుగుతుంది ఇక్కడ? కనిపించడం లేదా అమ్మా? ఇంద్రకి పిండ ప్రదానం చేస్తున్నావు. గౌతమ్ గారు చేసిన తప్పే మీరు చేస్తారా సార్? ఇంద్రగారు చనిపోయిన విషయాన్ని దాచిపెట్టి గౌతమ్ గారు ఒంటరిగా ఇంద్రగారి అంత్యక్రియలు చేశారని మీరు బాధపడ్డారు, కోప్పడ్డారు. కానీ ఇప్పుడు మీరు చేస్తుందేంటి? ఏమంటున్నావమ్మా? మీరు కూడా ఇంద్రగారిని అనాథగా సాగనంపుతున్నారు కదా సార్? అనాథగా సాగనంపడం ఏంటి? తండ్రి స్థానంలో ఆయన తర్పణం వదులుతున్నారు. ఇంద్రగారికి తండ్రి మాత్రమే ఉన్నారా అండి? తమ్ముళ్ళంటి గౌతమ్ గారు లేరా? వాళ్ళిద్దరూ అన్నదమ్ముల్లా కలిసి పెరిగారు, కలిసి కష్టసుఖాలు పంచుకున్నారు. మరి ఇంద్రగారి కార్యంలో పాలు పంచుకునే అర్హత గౌతమ్ గారికి లేదా? ఒక తండ్రిగా మీరు ఇంద్రగారికి తర్పణం వదులుతున్నప్పుడు సోదరుడిగా గౌతమ్ గారు కూడా తర్పణం వదలాలి కదా సార్? ఇంద్రగారు లేరు అన్న విషయం తెలిస్తే మీరు తట్టుకోలేరని గౌతమ్ గారు ఆ విషయాన్ని మీ దగ్గర దాచిపెట్టారు. అది మీకు అర్థమైనా కాకపోయినా అదే నిజం. అడుగులు కలుపుకొని పయనం సాగి ఆ రోజు గౌతమ్ గారు అంత బాధని ఒంటరిగా అనుభవించి ఇంద్రగారి అంత్యక్రియలు చేశారు. ఇన్నాళ్ళు ఆ బాధని ఒంటరిగా గుండెల్లో మోస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ భారం దించుకునే అవకాశం ఆయనకివ్వరా సార్? ఇంద్రగారిని అనాథ చేయకూడదు అని మీరు అనుకుంటే ఈ కార్యంలో మీతో పాటు గౌతమ్ గారు కూడా పాలు పంచుకోవాలి సార్.
ఆత్మీయులుగా మీరు ఇద్దరూ కలిసి తర్పణం వదలాలి. అప్పుడే ఇంద్రగారి ఆత్మ శాంతిస్తుంది. అవునయ్యా, మీ కోడలు గారు చెప్పింది నిజం. ఒక వ్యక్తి మరణించినప్పుడు అతనికిష్టమైన వారందరూ అంత్యక్రియల్లో పాల్గొంటేనే చనిపోయిన వ్యక్తికి గౌరవం, అతని ఆత్మకి శాంతి. గౌతమ్ గారు రండి. మీ నాన్నగారితో పాటు మీరు కూడా చేవేసి ఇంద్రగారిని సాగనంపండి. రండి బాబు. అయ్యా, ఇంతటితో కార్యం ముగిసింది. ఇకపోతే మీతో ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటి పంతులు గారు? చెడు జరిగిన ఇంట త్వరగా మంచి జరగాలి అంటారు. మీరు తక్షణం ఒక శుభకార్యం జరిపించాలి. ఇప్పటికిప్పుడు మా ఇంట్లో శుభకార్యం ఏముంది పంతులు గారు? ఒక మరణానికి వీడ్కోలు పలికారు, అలాగే ఒక జననానికి స్వాగతం పలకండి. అర్థం కాలేదు పంతులు గారు. మీ కోడలికి సీమంతం జరిపించండి అయ్యా. ఏమో, చనిపోయిన మీ పెద్దబ్బాయి ఇంద్ర మళ్ళీ మీ కోడలి కడుపున పుట్టచ్చు. మీ కోడలి కడుపున పుట్టచ్చు.